సన్లా? కాదండి, ఇది ఓల్డ్ ఏజ్ హోము, వృద్ధాశ్రమం. మీరేం కంగారు పడకండి. టీ తీసుకోండి సార్. థ్యాంక్స్ అమ్మా. చెప్పండి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? పీకే గురించి ఏదో మాట్లాడటానికి రమ్మన్నారు కదా. ఓ, అంటే పీకే లిస్ట్లో ఉన్న మిస్డ్ కాల్స్లో 5వ మిస్డ్ కాల్ మీదే అనమాట. అవును సార్. చెప్పండి, ఎత్తుకొచ్చారుగా. శాంతివనం అనే ఈ వృద్ధాశ్రమం స్థాపించింది, అనాథ బ్రతుకులకు నీడనిచ్చింది ఈ పీకేనే సార్. ఇది చూపించాలని మిమ్మల్ని తీసుకొచ్చాను సార్. మరి మేమంటే ఎందుకురా నీకంత ఇష్టం? దేవుడంటే మనందరికీ ఇష్టమేనమ్మా. తల్లిదండ్రులు వాళ్ళకంట గొప్పోళ్ళు, మనల్ని కన్నారు కాబట్టి. అందుకే మీలో వాళ్ళని చూసుకుంటున్నాను. బంగారు కొండ. నా ఆయుష్ కూడా పోసుకుని చల్లగా. తలకొరువు పెట్టి పున్నామ నరకం తప్పించేవాడు కొడుకు. మాకెంతమంది కొడుకులున్నా మా అసలైన కొడుకు పీకేనే. మా అందరికీ తలకొరువు పెట్టేది ఈ పీకే మాత్రమే. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మిస్డ్ కాల్ ఎంత విలువైందో అని. వెళ్దాం పదండి, నాకు కోర్టుకు వెళ్ళే టైం అయింది. నా పేరు సెంధిల్ సారు. పీకే గారింటి పక్కనే మా ఇల్లు సారు. సారు, ఆయన మీద పెట్టిన కేసులన్నీ అబద్ధం సారు. అలా అని చెప్పాడా? అయ్యో అదేం లేదు సారు. సారు, నా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వాడికి ఒక పాప. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వల్ల వాళ్ళిద్దరిని చంపేసినారు సారు. ఆ అమ్మాయిదా అనాథ అయిపోయింది. ఆ అమ్మాయిని పీకే సార్ దత్తత తీసుకొని అన్ని తనే చూసుకుంటున్నారు సారు. కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలో ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి తీసుకుపోయినాం సారు. అక్కడ డాక్టర్లు చెకప్లన్నీ చేసి ఎప్పుడు ఇనన్ రోగం ఒకటి చెప్పినారు సారు. వెంటనే సర్జరీ చేయాలన్నారు. దానికి 25 లక్షల దాకా ఖర్చు అవుతున్నారు సారు. పీకే సారే దగ్గరుండి 25 లక్షలు ఖర్చు పెట్టి ఆ పాప ప్రాణం కాపాడి అన్ని తానే చూసుకుంటున్నారు సారు. అటువంటి మంచి వ్యక్తిదా మర్డర్లు ఎట్లా చేస్తారు సారు? మీకు ఇంకో విషయం, మీరుదా అనుకున్నట్టు ఎస్ఐ నితిన్ చనిపోలేదు సారు. ఈ విషయం నీకెలా తెలుసు? మేరీ గారి మనుషులు అటాక్ చేసి చనిపోయింది అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయినారు సారు. కానీ నేనుదా అక్కడికి వెళ్ళి ఆయన్ని రక్షించి ట్రీట్మెంట్ దా ఇప్పిస్తున్నాను సారు. ఆ విషయం దా ఎవరికి చెప్పాలని అర్థం కాక మీ సిన్సియారిటీ మీ గురించి తెలుసుకొని మీకు చెప్పాలనే మీ దగ్గరికి వచ్చినా సారు. థ్యాంక్ యూ. సరే, ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇంకెవరికి ఇవ్వద్దు. అలాగే సారు. సాయంత్రం నేనే ఎస్ఐ నితిన్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. Yes, proceed. మిస్టర్ జస్టిస్, ఈయన ఒక కార్పొరేటర్, 17,000 మందికి రిప్రజెంటేటివ్. ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ఇతను తన కన్న బిడ్డల్నే తినే కాలనాగలా తయారయ్యాడు. పూజిత అనే అమ్మాయిని అతి కిరాతకంగా అతి దారుణంగా మానభంగం చేసిన నిందితుడితను. పూజితాని బోన్లో ప్రవేశపెట్టడానికి కోర్టు వారి అనుమతి కోరుతున్నాను. Permission granted. పూజిత.